హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. లాస్ట్ వీడియోలో మనం స్టేట్ అనే చాప్టర్ని స్టార్ట్ చేసాము. స్టేట్ అనే పార్ట్ని స్టార్ట్ చేసాము, దట్ ఈస్ పార్ట్ 6. లెట్స్ బిగిన్ దిస్ వీడియో. ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ ఫర్ ద స్టేట్. సో యూనియన్ లెవెల్లో మనకి అటార్నీ జనరల్ ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా స్టేట్ లెవెల్లో అడ్వకేట్ జనరల్ ఉంటారు. సో హీఈస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్. వేరే సెంట్రల్లో హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరంటే అటార్నీ జనరల్. So he is appointed by the governor and he must be a person qualified to be appointed as judge of a high court. So ఒక జడ్జికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి. He gives legal advice to the state governments and holds office at the pleasure of the governor. ప్రీవియస్ వీడియోస్లో మనం సుప్రీం కోర్టు యొక్క జడ్జికి ఉండాల్సిన అర్హతలు అయితే చూసాము. సో వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ టు బి ఏ జడ్జ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అని అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, అండ్ అతను ఒక జడ్జిగా 5 సంవత్సరాలు ఏదైనా హైకోర్టులో లేదా కొన్ని హైకోర్ట్స్లో పనిచేసి ఉండాలి, లేదా 10 years ఒక అడ్వకేట్గా హైకోర్టు అడ్వకేట్గా పనిచేసి ఉండాలి, లేదా అతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో ఒక లీగల్ జ్యూరిస్ట్ అయి ఉండాలి. కరెక్ట్. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఈ మస్ట్ బి ఏ పర్సన్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్. సో జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్టు గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదు, ఎందుకంటే హైకోర్టు మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. సో బేసికల్గా ఒక హైకోర్టు జడ్జ్ అవ్వాలంటే మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, అండ్ ఏదైనా జ్యుడిషియల్ ఆఫీస్ని 10 సంవత్సరాలు మీరు హోల్డ్ చేసి ఉండాలి, లేదా ఒక హైకోర్టు అడ్వకేట్గా మీరు 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. దెన్ యూ విల్ బీ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్, అండ్ వెన్ యూ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ దట్ పొజిషన్ యూ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ అడ్వకేట్ జనరల్ ఫర్ ద స్టేట్ హూ ఈస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఏ స్టేట్. అతను ఎందుకు అని అంటే గవర్నమెంట్కి లీగల్ అడ్వైజెస్ ఇస్తారనమాట, అండ్ హీ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. ఆర్టికల్ 166 ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ షెల్ బి టేకన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్. సో మీరు గమనిస్తే యూనియన్ చాప్టర్ ది స్టేట్ యూనియన్ పార్ట్ ది స్టేట్ పార్ట్ ఒకే పోలికని కలిగి ఉంటాయి అన్నమాట. అక్కడ సెంట్రల్ లెవెల్లో ఆల్ ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అన్నీ ఎవరి పేరు మీద తీసుకుంటారు చెప్పండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద తీసుకుంటారు. ఇక్కడ గవర్నర్. సో సిమిలారిటీ అయితే మీకు కనిపిస్తుంది. అక్కడ ఎవరున్నారు? అటార్నీ జనరల్ ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారు? అడ్వకేట్ జనరల్ ఉన్నారు. అటార్నీ జనరల్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ, అడ్వకేట్ జనరల్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఎ స్టేట్. ఈ విధంగా మనం ఒక కంపారిజన్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. వన్స్ వి ఫినిష్ హైకోర్ట్ చాప్టర్ we will do a comparison video. If you are really interested for that, let me know. Type comparison in the comment box. Okay, if I get at least 25 comments I will do a video which is really helpful in law set entrance exam. So ఈ విధంగా నెక్స్ట్ ఆర్టికల్ 167. సో ఈ ఆర్టికల్ అన్నీ కొన్ని ఇంపార్టెంట్ కూడా కానివి కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. అజ్యూమింగ్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా డిఫరెంట్ టాపిక్స్ నుంచి అడిగే అవకాశం కూడా ఉంది, కాబట్టి ఇట్స్ నాట్ ఇన్కరెక్ట్ టు హ్యావ్ అవేర్నెస్ ఆన్ ఎవ్రీ ఆర్టికల్, బట్ ఇంపార్టెంట్ వాటి మీద మనం ఫోకస్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్ 167 డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. So chief minister shall communicate all decisions of council of minister to the governor. Next, provide information relating to administration and legislation, as the governor may ask submit for consideration any matter on which a minister has taken a decision but the governor wants the council to reconsider it. So ఈ డ్యూటీస్ అన్నీ కూడా చీఫ్ మినిస్టర్ మీద ఉన్నాయన్నమాట. సో ఏదైనా చట్టం తీసుకొద్దాం అనుకున్నా సరే, ఏదైనా ప్రపోజల్స్ ఉన్నా లెజిస్లేచర్కి సంబంధించిన ప్రపోజల్స్ అవన్నీ కూడా గవర్నర్కి ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. అన్ని డిసిషన్స్ని కూడా గవర్నర్ ఏదైనా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి లేదా ఫ్యూచర్లో మీరు పాస్ చేయబోయే చట్టాల గురించి అడిగినప్పుడు కూడా ఎవరు కమ్యూనికేట్ చేయాలంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్టేట్. నెక్స్ట్ ఆర్టికల్ 168 కాన్స్టిట్యూషన్ ఆఫ్ లెజిస్లేచర్ ఇన్ ద స్టేట్స్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక రాష్ట్రానికి యూనికామరల్ లెజిస్లేచర్ అయినా ఉండొచ్చు, బైకామరల్ లెజిస్లేచర్ అయినా ఉండొచ్చు. సో యూనికామరల్ ఇన్ ద సెన్స్ ఇట్ ఓన్లీ హ్యాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.
బైకామరల్ ఇన్ ద సెన్స్ ఇట్ హ్యాస్ బోత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సెంట్రల్లో లోక్సభ ఎలానో ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగా, సెంట్రల్లో రాజ్యసభ ఎలాగో ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ అలాగా. మనం చెప్పుకున్నాము లెజిస్లేటివ్ అసెంబ్లీనే విధాన సభ అంటారు, లెజిస్లేటివ్ కౌన్సిల్నే విధాన పరిషత్ అంటారు. మీరు ఒకసారి గమనిస్తే మన రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటాము. ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎం అంటే ఏంటి మెంబర్, ఎల్ఏ అంటే ఏంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటారు, ఎం అంటే ఏంటి మెంబర్, ఎల్సీ అంటే ఏంటి లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎంఎల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. అవర్ తెలుగు స్టేట్స్ ఆర్ ఫాలోయింగ్ బైకామరల్ లెజిస్లేచర్. ఓకే, సో అన్ని రాష్ట్రాలు 2 అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ కౌన్సిల్ని కలిగి ఉండవు అనమాట. కొన్ని రాష్ట్రాలు మాత్రమే కలిగి ఉన్నాయి, దగ్గర దగ్గర 7 రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. సో అందులో 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నా, అబాలిట్ చేసుకోవాలన్నా దానికి ప్రొసీజర్ 169లో ఇచ్చారు. సో హూ కెన్ క్రియేట్ అంటే, హూ కెన్ క్రియేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్? పార్లమెంట్ కెన్ క్రియేట్ ఆర్ అబాలిష్ ఎ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాసెస్ ఎ రెజల్యూషన్ బై. సో ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది తప్పనిసరి. లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్. సో ఎమ్మెల్యేస్ అంతా కలిసి ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి, మా రాష్ట్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ పెట్టండి అని ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి. ఆ రెజల్యూషన్ అనేది స్పెషల్ మెజారిటీ అనమాట, మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ అండ్ 2/3 మెజారిటీ ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో దీని స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి, నాట్ సింపుల్ మెజారిటీ, రైట్? ఈ విధంగా ఈ అబాలిషన్ అండ్ క్రియేషన్ ప్రొసీజర్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ రెజల్యూషన్ని ప్రెసిడెంట్కి పంపించినప్పుడు అది పార్లమెంటు మళ్ళీ దాన్ని క్రియేషన్ కానీ ఒకవేళ అబాలిష్ చేయాలనుకుంటే అబాలిష్ కానీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 170, ఆర్టికల్ 170, కంపోజిషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్. మెంబర్స్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్. సో డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి, లైక్ ఎంపీ ఎలక్షన్స్ కండక్టెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇందులో కూడా రాష్ట్రంలో కూడా టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేస్తారు. ఒక రాష్ట్రాన్ని కొన్ని టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీగా డివైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద పాపులేషన్ అండ్ ఇట్స్ ప్రపోర్షన్. అయితే ఒక అసెంబ్లీలో మ్యాక్సిమం ఎంత ఉండాలి, 500 మంది ఉండాలి. మినిమం ఎంత ఉండాలి, 60 మంది ఉండాలి. కానీ కొన్ని రాష్ట్రాల్లో లైక్ గోవా, సిక్కిం, మిజోరంలో 60 కంటే తక్కువ ఉన్నారు, 40 అలా కూడా ఉన్నారనమాట. దే ఆర్ ఎగ్జామ్టెడ్ బికాజ్ ఆ రాష్ట్రాల యొక్క పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఎటువంటి డైరెక్ట్ నెంబర్ ఇవ్వలేదు ఎంతమంది ఉండాలని, బట్ ఏం చెప్తున్నారంటే 1/3 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో, ఓకే, లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఫర్ ఎగ్జాంపుల్ 90 మంది ఉన్నారనుకోండి, లెజిస్లేటివ్ కౌన్సిల్లోని మొత్తం సభ్యుల సంఖ్య 1/3 ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీని దాటొద్దు. అంటే 90లో 1/3 ఎంత, 30 మందిని దాటొద్దు. ఇన్ దిస్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు 300 మంది ఉన్నారు లెజిస్లేటివ్ అసెంబ్లీలో. ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంతమంది ఉండాలి చెప్పండి, ఎంతమంది ఎక్సీడ్ అవ్వకూడదు చెప్పండి. మ్యాక్సిమం ఎంత ఉండాలి, 100 మంది ఉండాలి. 1/3 ఆఫ్ 300 ఈజ్ 100 కదా. సో ఆ విధంగా ఉండాలన్నమాట. సో ఎటువంటి డైరెక్ట్ ఫిగర్ మెన్షన్ చేయలేదు, 1/3 ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీని ఎక్సీడ్ అవ్వకూడదు మ్యాక్సిమం అని చెప్పారనమాట. బట్ మినిమం కూడా ఇచ్చారు, మినిమం 40 మంది ఉండాలన్నమాట. మినిమం ఎమ్మెల్సీలు ఎంతమంది ఉండాలి ఒక రాష్ట్రంలో, 40 మంది ఉండాలి. అదే ఎమ్మెల్యేలు మినిమం ఎంత ఉండాలి, 60 మంది ఉండాలి. మ్యాక్సిమం ఎంత ఉండాలి, 500 మంది ఉండాలి. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ ఇండైరెక్ట్లీ. సో ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేయబడడం జరుగుతుంది. సో ఇందులో 1/3 లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1/3 లోకల్ బాడీస్ ఎన్నుకుంటారు, మున్సిపాలిటీస్. తర్వాత 1/12 టీచర్స్ ఎన్నుకుంటారు, 1/12 గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు, 1/6 గవర్నర్ నామినేట్ చేస్తారు. సో ఇందులో సేమ్ రాజ్యసభకి ఏ విధంగా అయితే గవర్నర్ 12 మందిని నామినేట్ చేస్తాడో
హ్యావింగ్ స్పెషల్ నాలెడ్జ్ ఆఫ్ ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్, ఈ 4 ఏరియాస్ నుంచి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, రాజ్యసభలో నామినేట్ చేస్తాడు. ఇక్కడ కూడా గవర్నర్ కూడా 5 పారామీటర్స్ ఉన్నాయి, అందులో నుంచి నామినేట్ చేయొచ్చు. ఒకటి 4 సేమ్ ఉంటాయి అన్నమాట, ఆర్ట్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీసు. బట్ స్టేట్లో ఉన్న అదన పారామీటర్ ఏంటి అంటే అదనంగా కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే, కోఆపరేటివ్ సొసైటీస్. సో చెప్పండి ఒకసారి అందరూ, ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్ అండ్ కోఆపరేటివ్ మూమెంట్. సో ఈ 5 విభాగాల నుంచి గవర్నర్ నామినేట్ చేయొచ్చు. ఎంతమందిని నామినేట్ చేయొచ్చు అని అంటే 1/6. ఓకే, ఇంతమందిని నామినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 172, డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. సో అసెంబ్లీ అనేది 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఫ్రమ్ ద ఫస్ట్ మీటింగ్ కెన్ బి డిజాల్వ్డ్ ఎర్లియర్ బై ద గవర్నర్. ఒకవేళ వాళ్ళు కాన్ఫిడెన్స్ని కోల్పోతే, సభలో మెజారిటీని కోల్పోతే అప్పుడు సభని డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా సభని డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎవరు? గవర్నర్ డిజాల్వ్ చేస్తాడు. సెంట్రల్లో ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ చేస్తాడు. నెక్స్ట్, డ్యూరింగ్ ఎమర్జెన్సీ ద టర్మ్ కెన్ బి ఎక్స్టెండెడ్ 1 year ఎట్ ఎ టైమ్, నాట్ బియాండ్ 6 months ఆఫ్టర్ ఎమర్జెన్సీ ఎండ్స్. సో ఎమర్జెన్సీ సమయంలో మాత్రం 5 సంవత్సరాలని పొడిగించవచ్చు, 1 సంవత్సరం ఒక్కసారిగా పొడిగించవచ్చు అనమాట. సో ఆ విధంగా ఎమర్జెన్సీ అయిపోయేంత వరకు కూడా 1 year అలా పొడిగిస్తూ వెళ్ళొచ్చు. కానీ ఎమర్జెన్సీ ముగిసిన 6 నెలలలోపు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి, కొత్త ఎమ్మెల్యేస్ని ఎన్నుకోవాలన్నమాట. నెక్స్ట్, ఎమ్మెల్యే కావడానికి అర్హత ఏంటి? ఒకవేళ రేపు మీరు ఒక పొలిటికల్ లీడర్ అవ్వాలి అనుకుంటే, ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే, దిస్ ఈజ్ ఫర్ యూ. మస్ట్ బి అన్ ఇండియన్ సిటిజన్. మీరు భారతీయ పౌరుడు అయి ఉండాలి. నెక్స్ట్ 25 సంవత్సరాలు ఉండాలి. అండ్ ఒకవేళ మీరు ఎమ్మెల్సీ అవ్వాలనుకుంటే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. అండ్ ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్ పార్లమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తే అవి కూడా ఫుల్ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ 174, సెషన్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. సో గవర్నర్ కెన్ సమ్మన్ ప్రోరోగ్ డిజాల్వ్ ద స్టేట్ లెజిస్లేచర్. ఒక సభకి ఇంకొక సెషన్కి, 2 సెషన్స్కి మధ్య 6 months గ్యాప్ ఉండకూడదు అనమాట. నెక్స్ట్ 175, రైట్ ఆఫ్ గవర్నర్ టు అడ్రస్ అండ్ సెండ్ మెసేజెస్. సో దిస్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, స్పెషల్ అడ్రస్ బై ద గవర్నర్. సో ప్రతి ఎలక్షన్స్ తర్వాత మొదటి సెషన్లో అండ్ ప్రతి సంవత్సరం మొదటి సెషన్లో గవర్నర్ ప్రసంగిస్తారనమాట లెజిస్లేటివ్ అసెంబ్లీలో అబౌట్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఇది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ సెషన్ మిమ్మల్ని అడగొచ్చు, గవర్నర్ ఎప్పుడు సభని అడ్రస్ చేస్తారు? ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఎలక్షన్స్, ఫస్ట్ సెషన్ ఈచ్ ఇయర్, బోత్ A and B, నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఆ విధంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ డూ రిమెంబర్. నెక్స్ట్, రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ ఇన్ ద లెజిస్లేచర్. సిమిలర్గా మనం ఏ విధంగా అయితే సెంట్రల్లో చూసామో అదేవిధంగా మినిస్టర్స్కి 2 సభల్లో మాట్లాడే హక్కు ఉంటుంది, 2 సభల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ అడ్వకేట్ జనరల్ కూడా ఆ రైట్ ఉంటుంది. బట్ వాళ్ళు ఓటు వేయలేరు అన్లెస్ దే ఆర్ మెంబర్స్. సో వాళ్ళు మెంబర్స్ అయితే తప్ప ఓటు వేయలేరు అనమాట. నెక్స్ట్ 178, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకుంటారు. స్పీకరు సభని నిర్వహించడం జరుగుతుంది. డిప్యూటీ స్పీకరు ఒకవేళ స్పీకర్ లేనప్పుడు సభని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, ఒకవేళ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ వాళ్ళ ఆఫీస్ని వెకేట్ చేస్తే, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ వాళ్ళ ఆఫీస్ నుంచి వైదొలుగుతారు, వాళ్ళు తీసేయబడతారు, రిమూవ్ చేయబడతారు. వెన్ హీ సీజెస్ టు బి ఎ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ. అతను ఎమ్మెల్యేగా తన సభ్యత్వాన్ని కోల్పోయినా, అతను రిజైన్ చేసిన ఆ పదవికి. నెక్స్ట్, ఇఫ్ హీ ఈస్ రిమూవ్డ్ బై ద అసెంబ్లీ బై మెజారిటీ రెజల్యూషన్, అతన్ని రిమూవ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ 180, పవర్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ ఆర్ అదర్ పర్సన్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ స్పీకర్స్ ఆఫీస్. During the absence or vacancy of speaker, deputy speaker performs the duties. If both are absent, another member as appointed by governor acts. Next 181, speaker or deputy speaker not to preside while a resolution for his removal is under consideration. So ఒకవేళ స్పీకర్ని కానీ డిప్యూటీ స్పీకర్ని కానీ మనం రిమూవ్ చేయాలని ఒక రెజల్యూషన్ ప్రవేశపెట్టినప్పుడు అతనే ఆ సభకి అధ్యక్షుడిగా ఉండరాదు. కానీ అతను సభలో ఉండొచ్చు, సభలో కూర్చోవచ్చు, డిస్కషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అతను
ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఓటు కూడా వేయచ్చు స్పీకర్, కానీ ఒకవేళ టై వచ్చినప్పుడు మాత్రం ఓటు వేయలేరు అనమాట. he cannot cast his vote. Next 182, chairman and deputy chairman of legislative council. The legislative council elects a chairman and deputy chairman. So అసెంబ్లీలో అయితే స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అంటాము, లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే చైర్మన్ డిప్యూటీ చైర్మన్ అంటాము. చైర్మన్ ప్రిసైడ్స్ ఓవర్ కౌన్సిల్ ఆఫ్ మీటింగ్స్. సో చైర్మన్ అధ్యక్షతన ఎమ్మెల్సీలు అందరూ కూడా కూర్చొని పాలసీస్ని పాస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వకేషన్ అండ్ రిజిగ్నేషన్ ఆన్ రిమూవల్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. సో సేమ్ ఏ విధంగా అయితే ఒక స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని రిమూవ్ చేయొచ్చో అవే కారణాలతో రిమూవ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 184. సో ఒకవేళ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ అందుబాటులో లేనప్పుడు, వాళ్ళు రిజైన్ చేసినా లేదా వాళ్ళ అనారోగ్య కారణాల్లో లేదా లాంగ్ లీవ్లో ఉన్న అటువంటప్పుడు అనదర్ మెంబర్ విల్ యాక్ట్ యాజ్ ఎ చైర్మన్ ఆర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫర్ ద టెంపరీ పీరియడ్ అంటిల్ నెక్స్ట్ చైర్మన్ ఈజ్ ఎలక్టెడ్ ఆర్ హీస్ వెకేషన్ ఈజ్ కంప్లీటెడ్. ఓల్డ్ చైర్మన్ యొక్క వెకేషన్ లేదా అతని హెల్త్ బాగయ్యేంతవరకు ఆ విధంగా. నెక్స్ట్ 185. During the discussion on their removal, neither chairman nor deputy chairman shall preside but can present and participate. Next, salaries and allowances are decided by the state legislature. Next, secretariat of state legislature. Each house of the legislature shall have its own separate secretariat staff. Legislature has the power to regulate recruitment and service conditions of its secretarial staff by laws made by it. So same లోక్సభకి రాజ్యసభకి ఏ విధంగా సపరేట్గా సెక్రటేరియట్ స్టాఫ్ ఉంటుందో ఇక్కడ కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ కావాలనుకుంటే లోక్సభకి రాజ్యసభకి ఏ విధంగా కంబైన్డ్గా కొంతమందిని నియమించుకోవచ్చో ఆ విధంగానే ఇక్కడ కూడా ఎమ్మెల్యే అసెంబ్లీకి అండ్ కౌన్సిల్కి కూడా కామన్గా కొందరిని నియమించుకోవచ్చు అనమాట. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. Let me know if you have any doubts in the comment section. I will see you in the next video. Until then, don't forget to practice test series in the application. Links are in the description. Huge discount is going on. Please do check out, and thank you so much. Have a nice day.